వెల్కమ్ టు జ్ఞాన్ ఆటోమేషన్ ఛానల్. టుడే ఏంటంటే మనం స్టార్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, సార్ డివేల్ ఉంది, ఆర్డివేల్ ఉంది, ఓకే, బట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టార్టర్? ఎందుకంటే వీఆర్ ద వెరీ జూనియర్ లెవెల్ candidates. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే ఎలక్ట్రీషియన్గా ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నాం. మేము చూస్తున్నాం కానీ వాటి మేము అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం. ఓకేనా? ఇంకా చెప్పడానికి కూడా కొందరు సీనియర్ సపోర్ట్ చేయట్లేదు, కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అనేటువంటి స్ట్రాంగ్ కమెంట్ రావడంతో నేనంటే దీన్ని మొదలెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అలా ఏంటంటే బిఫోర్ దట్ ఏ టాపిక్ అయినా వెళ్ళే ముందు ఏంటంటే వీ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ద పర్పస్. అసలు స్టార్ డెల్టా యొక్క పర్పస్ ఏంటి, దాని గురించి తెలియాలి, రైట్? స్టార్టర్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే, ఇది మోటార్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. దట్ ఈస్ వెరీ కామన్ పాయింట్, రైట్? అండ్ ఇది స్పీడ్ని కంట్రోల్ చేయదు, మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయదు, డైరెక్షన్ని కంట్రోల్ చేయదు. మేజర్ ఎజెండా ఆఫ్ ది స్టార్టర్ ఈ స్టార్టింగ్ కరెంట్ని తగ్గించడం అనేది జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అండ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఈస్ వెరీ కామన్, యాజ్ లైక్ డివైల్ ఆర్డివైల్కి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఇప్పుడు ప్రతి ఒక్క హెచ్పికి దీన్ని యూజ్ చేయొచ్చా అని అంటే, లెట్స్ నా దగ్గర ఒక 1 HP మోటార్ ఉంది అనుకో, 1 HP మోటార్ దీన్ని యూజ్ చేయొద్దు. ఇక స్టార్టర్ డేటా అంత తట్టుకోలేదు అనమాట. ఆ తక్కువ మోటార్స్ ఏంటంటే మినిమం 3 HP నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మినిమం 3 HP నుంచి అప్ టు దట్ డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి. కానీ అంటే మినిమం 3 HP ఉండాలి. కొన్ని కంపెనీస్ 4 HP 5 HP దాకా కూడా అలో చేయొచ్చు అని అంటున్నారు అనమాట. 5 HP అబోవ్ ఉండాలి, 3 HP అబోవ్ ఉండాలి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనమాట. ఓకేనా? ప్రతి ఒక్క పిఎల్సి ఏదైనా పిఎల్సీస్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ స్టార్టర్కు ఏంటంటే అగైన్ స్టార్టర్స్కు పవర్ వైరింగ్ ఒకటి ఉంటుంది, కంట్రోల్ వైరింగ్ అనేది ఒకటి ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టార్ అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి అనే దాని గురించి అనే ఈ ఇమేజ్ అనమాట. స్టార్ కనెక్షన్ అంటే ఏంటి అని అంటే, ఇండస్ట్రియల్ మోటార్ జనరల్ ఇంట్లో వాడేటువంటి మోటార్కి వేరే విధంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇండస్ట్రియల్ మోటార్కి వచ్చినప్పుడు ఏంటంటే 6 terminals దే ఆర్ గోయింగ్ టు గివ్. 3 terminals ఈజ్ ఫర్ ద సప్లై, ఇంకో 3 terminals ఏంటంటే ఫర్ ద కనెక్షన్స్, ఇదర్ స్టార్ కనెక్షన్ ఆర్ డెల్టా కనెక్షన్, టు రెడ్యూస్ ద స్టార్టింగ్ పవర్ని తగ్గించడం కానీ కరెంట్ తగ్గించడం కోసం ఉన్నట్టుగా ఈ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. స్టార్లో మనకు హై కరెంట్స్ని క్యారీ చేస్తుంది. స్టార్ కనెక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఆపోజిట్లో ఉన్నటువంటి ఏవైతే W2 U2 V2 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలా షార్ట్ లింక్స్తో ఇంటర్లింక్ చేసుకోవాలి. కమింగ్ టు డెల్టా కనెక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఆపోజిట్ UWకి, VUకి, WVకి గుర్తుపెట్టుకోండి. UUకి లింక్ అవ్వట్లేదు, VVకి లింక్ అవ్వట్లేదు, W కూడా Vకి లింక్ అవ్వట్లేదు. ఆపోజిట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, WV ఉంది ఇక్కడ. ఇంకా చూసుకోండి పక్కన W యూకు ఉంది, యు వీకు ఉంది, వి డబ్ల్యూకి ఉంది, విడబ్ల్యూ యువి డబ్ల్యూయు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కనెక్షన్ కరెక్ట్గా ఆపోజిట్ అయితే ఇంటర్లింక్ అయితే చాలన్నమాట. దెన్ యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్ ఇన్ ద పవర్ డయాగ్రామ్ ఆఫ్ ది స్టార్టర్స్. కమింగ్ టు ఏంటంటే, పవర్ డయాగ్రామ్కి వచ్చినప్పుడు ఏంటంటే, ఒక స్టార్ కండక్టర్ను, ఒక మెయిన్ కాంటాక్టర్ని తీసుకుంటున్నాను, అండ్ స్టార్ కాంటాక్టర్ అండ్ డెల్టా కాంటాక్టర్ని తీసుకుంటాను. అవుట్ ఆఫ్ ఆల్ మై రెఫరెన్సెస్ ఏంటంటే, మీరంత క్రిటికల్గా ఉంటుందేమో వైరింగ్ అలాంటిది పెట్టుకోవద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ, తెలిస్తే ఈజీ అండి, బట్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కనెక్షన్ ఈజ్ క్లియర్ ఉన్నారు అంటే మీ దెర్ ఈజ్ కన్ఫ్యూజన్ అంటే ఏముంటుంది. దీన్ని నేను ఈజీ వేలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎన్సీబీని తీసుకుంటున్నాను, ఒక మెయిన్ కాంటాక్టర్ని తీసుకుంటున్నాను. దీనికి ఆబ్వియస్లీ RYB సప్లై ఇచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే స్టార్ కాంటాక్టర్కి ఏంటి ఆపోజిట్ అని ఇంటర్లింక్ అయిపోవాలి కదా ఇట్లా. దట్స్ వై ఏంటంటే స్టార్ కాంటాక్టర్ని ఈ విధంగా లింక్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇవైతే ఫస్ట్ 2 terminals ఏవైతే ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయిపోయి, నెక్స్ట్ ఆర్కి ఇచ్చేస్తున్నాను, వైకి ఇస్తున్నాను, బీకి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, ఈ కనెక్షన్ తీసుకొచ్చి ఆర్కి ఇచ్చేస్తాను, వైకి ఇస్తాను, బీకి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ స్టార్ రన్ అవుతుంది. స్టార్ అనేప్పటికి ఈ 3 ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా లూప్ అయిపోయి స్టార్ కనెక్షన్ రన్ అవుతుంది. డెల్టా కనెక్షన్ కోసం ఇక్కడ చూడండి, ఆర్కి ఇచ్చేస్తాను ఆపోజిట్ ఆఫ్ ది ఆర్, బీబీ వైకి ఇచ్చేస్తున్నాను, బీకి ఇస్తున్నాను. ఇక్కడ ఇంటర్లింక్ చూసుకోండి, డబ్ల్యూకి ఇస్తున్నానా లేదని చెక్ చేసుకోవాలి, యూకి ఇస్తున్నామా లేదని చెక్ చేసుకోవాలి, V2కి ఇస్తున్నామా లేదని చెక్ చేసుకోవాలి. కనెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? UWVUWV కనెక్షన్ ఉందా లేదని చెక్ చేసుకోవడమే మేజర్ పాయింట్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే, సార్ మేము కాంటాక్టర్స్ అనేది ఇప్పుడు చూడలేదండి, ఒకవేళ చూసినా మాకు ఇది తెలియదేమో, ఎలా ఉంటుంది సార్ అంటే, దిస్ ఈజ్ ద పాయింట్. ఇది ఒక మెయిన్ 3 pole MCB ఒకటి తీసుకున్నాను, మెయిన్ కాంటాక్టర్, ఇది స్టార్ కాంటాక్టర్. చూడండి ఇక్కడ లూప్ అయింది. డెల్టా కనెక్షన్ ఆర్కి ఇచ్చేస్తున్నాం, వైకి ఇచ్చేస్తున్నాం, బీకి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంటర్లింక్ ఎక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. U2 మధ్య నుంచి మొదలవుతుంది, V2 W2. ఓకేనా? దిర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఓవర్ దర్. ఆర్కి ఇచ్చేసుకోండి, వై చేయండి, బీకి ఇచ్చుకోండి. బట్ అవుట్ ఆఫ్ దట్ ఏంటంటే, ఆ కనెక్షన్ ఎక్కడ ఇస్తున్నాము, మోటార్ కనెక్షన్లో ఉన్నటువంటి
యూకి ఆపోజిట్ ఇస్తున్నామా లేదా, వీకి ఆపోజిట్ ఇస్తున్నామా, డబ్ల్యూకి ఆపోజిట్ ఇస్తున్నామా లేదా అనేది మేజర్ పాయింట్. ఓకే, కమింగ్ టు ఏంటంటే డెల్టా కండక్టర్కి వచ్చి స్టార్ టు డెల్టాకి వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ స్టార్లో ఉన్నప్పుడు డెల్టా రన్ అవ్వద్దు, డెల్టాలో ఉన్నప్పుడు స్టార్ రన్ అవ్వద్దు, రైట్? ఇలా రన్ అవ్వద్దు అంటే వీటి సర్క్యూట్ అనేది ఇవ్వాల్సిందే కదా, కంట్రోల్ సర్క్యూట్ అనేది కంపల్సరీ. ఆ పాయింట్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మెయిన్ కాంటాక్టర్ రన్ అవుతుంది, స్టార్ కాంటాక్టర్ ఒకటేసారి రన్ అవుతుంది. ఆఫ్టర్ సర్టెన్ టైం తర్వాత 5 సెకండ్స్ 10 సెకండ్స్ టైం తర్వాత స్టార్ ఆఫ్ అయిపోయి డెల్టాలోకి మూవ్ అవుతుంది. వీటికి స్టార్ ఉన్నప్పుడు డెల్టా రన్ అవుతుంది, డెల్టా ఉన్నప్పుడు స్టార్ కాంటాక్టర్ రన్ అవుతుంది. ఈ పర్పస్ కోసం అనేది మన కంట్రోల్ వైరింగ్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే థర్మల్ ఓవర్ లిడల్ అని యూజ్ చేస్తాం. తర్వాత ఆఫ్ బటన్, ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నా కూడా మీరు స్టార్టింగ్లో ఇచ్చుకోండి. ఓఎల్ఆర్ అనేటువంటిది, ఆఫ్ బటన్ అంటే వెరీ రెగ్యులర్. ఓకే, ఇంతకన్నా ఇంకేమైనా ఇచ్చుకోవచ్చు అంటే ఎమర్జెన్సీ బటన్ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసుకోండి. రిలే సార్ చేంజ్ ఓవర్ రిలే ఒకటి ఉంది, తీసుకోండి, ఇవ్వండి. ఆఫ్ కండిషన్స్ అని మీరు స్టార్టింగ్లో ఇచ్చుకోండి. బట్ ఆన్ కండిషన్స్ ఇంటర్లాక్ వచ్చినప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఇక్కడ నేను చేస్తున్నా అంటే ఈ స్టార్టర్ని రన్ చేయడం కోసం ఒక ఆన్ బటన్ యూజ్ చేస్తున్నాను. దాని డిఓఎల్ అంటే ఈ కేవన్ ఏదైతే ఉంటుందో మెయిన్ కాంటాక్టర్ని దీనికి ల్యాచింగ్ చేస్తున్నాను. వన్స్ నాకు మెయిన్ కాంటాక్టర్ రన్ అయినప్పుడు రన్ కావాల్సింది ఏంటి, టైమర్ రన్ కావాలి. టైమర్ రన్ కావాలంటే దీని యొక్క A1 తీసుకొచ్చి టైమర్ యొక్క A1 ఇస్తున్నాను. తర్వాత టైమర్లో మనకు కామన్ ఒకటి, NO ఒకటి, NC ఒకటి అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నేను యూజ్ చేసే టైమర్ ఏంటంటే ఆన్ డిలే టైమర్. ఆన్ డిలే టైమర్ నేను యూజ్ చేస్తున్నాను. ఆన్ డిలే టైమర్ అంటే ఏంటి, ఇనిషియల్గా నార్మల్ పొజిషన్లో ఉంటాయి. 5 సెకండ్స్ తర్వాత NC కాస్త NO అవుతుంది, NO కాస్త NC అవుతుంది. ఓకేనా? దట్స్ అంటే స్టార్ కాంటాక్టర్ మనకు ఫస్ట్ రన్ కావాల్సింది స్టార్ కాంటాక్టర్ కదా, అందుకోసమని ఈ టైమర్ యొక్క కామన్ని A1కి ఇచ్చేస్తాం. తర్వాత NCని తీసుకొచ్చి డైరెక్ట్గా స్టార్ కాంటాక్టర్కి ఇస్తాం. స్టార్ రన్ అవుతుంది. ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత ఇది ఓపెన్ అయిపోయి డెల్టా అనేది రన్ అవుతుంది. NO కాస్త NC అవుతుంది కాబట్టి స్టిల్ వీ నీడ్ మోర్ ఇంటర్లింక్. ఓకే, ఇంటర్లాక్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇంటర్లాక్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే స్టార్లో ఉన్నప్పుడు డెల్టా రన్ అవుతుంది కాబట్టి స్టార్ యొక్క ఎన్సీని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాను, డెల్టా యొక్క ఎన్సీని తీసుకుని వచ్చి ఇక్కడ ఇస్తున్నాను. వెరీ సింపుల్. ఆర్డివల్ స్టార్టర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దీనికి ఫార్వర్డ్ రన్ ఉన్నప్పుడు రివర్స్ రన్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ ఎన్సీలు ఎలా ఇస్తాం. ఇక్కడ కూడా ఉంది. ఎక్స్టర్నల్ మీకు ఏం టచ్ అవుతుందంటే ఇక్కడ టైమరు, వాటి యొక్క కామన్, ఒకటి యొక్క ఎన్సీ, NO అనేది టచ్ అవుతుంది. ఓకేనా, రైట్, క్లియర్? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఫర్దర్గా ఇంకొక దీనిపైన వీడియో కాసం ఇంకో దానిపైన ఇవ్వండి, తెలుగులో కాసం మాకు ఇంగ్లీష్లో ఇవ్వండి. ఇలా మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, సో దట్ ఏంటంటే దాని ప్రకారం నేను ఫర్దర్ వీడియోస్ ఎలా చేయాలి, ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా పెంచుకోవాలా, ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ కావడం కోసం ఉన్నట్టుగా ఇంకేమైనా ఇంకో కొత్తగా వీడియోతో ఏమైనా ముందుకు రావాలనేది ఐ నీడ్ టు గివ్ ఇట్, రైట్? దట్స్ వై ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ వర్త్ అనిపిస్తే ఎవరికైతే షేర్ చేయాలన్నట్టు అనిపిస్తే మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కదా, మీ జూనియర్ కనో మీ సీనియర్ కనో గ్రూప్లో షేర్ చేద్దామనో ఇంటర్లింక్స్ అన్నింటినీ షేర్ చేసుకుంటారండి. సో ఏంటంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ అన్నోన్ పర్సన్స్. తెలియని పర్సన్ ప్రతి వరకు ఏంటంటే కంపల్సరీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇంకా తెలియదు అనేటువంటి మంచి వీడియో రావడం కోసం ఉన్నట్టుగా ఏంటంటే ఇంకో వీడియో నేను సెర్చ్ చేస్తున్నాను, నాకు మంచి వీడియో దొరకట్లేదు అన్నప్పుడు దెన్ వీ కెన్ షేర్ ఇట్. ఇక మనం షేర్ చేసే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రేపు నాట్ విల్ బి ఇంపాక్ట్ ఫర్ దేర్ ఓన్ కెరియర్ ఆల్సో. ఓకే, ఇక్కడ NO ఎక్కడైనా చిన్న ఫాల్ట్ వచ్చినా కూడా టోటల్ స్టార్టర్ మొత్తం కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఏంటంటే బీ కేర్ఫుల్. ఎవరికైతే షేర్ చేయాలని మీ మైండ్లో రన్ అవుతుంటుంది కదా వాళ్ళకి ఇప్పుడు షేర్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మీకు ఏమైనా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. ఓకేనా, మీ సీనియర్స్ గ్రూప్లో షేర్ చేయాలనుకుంటే షేర్ బటన్ పైన క్లిక్ చేసి ముందుకు వెళ్ళిపోండి. ఫర్దర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఫర్దర్ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ రావాలి. ఏంటంటే ఇప్పుడు ఓన్లీ స్టార్టర్స్ గురించి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద కంట్రోలర్స్, PLCs అండి, HMI, SCADA, వీటిపైన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే కంపల్సరీ యూ టు గివ్ లైక్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.